నీది మంచి సెలక్షన్. నాదే బండ సెలక్షన్. అంకుల్ ఆంటీ మా పెళ్ళికి ఖచ్చితంగా రండి. అరే వస్తాం లేరా, నేను లేకుండా మీ పెళ్లి జరిగిద్దా? ఏ మీరేమైనా మంత్రాలు చదువుతారా? మీరు వెళ్ళకపోతే పెళ్లి ఆగిపోవడానికి? అక్క మా పెళ్ళికి మర్చిపోకుండా రండి. మర్చిపోను కానీ పద. అరే ఇట్రారా. పెళ్ళైన కొత్తలో మొగుడిని కంట్రోల్లో పెట్టుకోవాలి, లేదంటే చేయి దాటిపోతాడు. చెయ్యి దాటిన కాలు దాటిన నువ్వు మాత్రం లొంగొకరా. మగాడిది ఎప్పుడు నిలబడే ఉండాలి. ఏంటది? ఇగోరా ఇగో, అది ఎప్పుడు నిలబడే ఉండాలి. సరిగ్గా ఆమ్లెట్ వేసుకోవడానికి చేత కాదు, బోడి ఈగోలతో ఏం చేసుకుంటాడు? నువ్వు మాత్రం చేపట్టుకున్న ప్రతిసారి లొంగిపోకే. వాళ్ళకి అంత సీన్ లేదురా. కావాలంటే మనకు తెలిసిన డివర్స్ లాయర్ ఉన్నాడు, మనం ట్రై చేద్దాం. నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళు వదిలేస్తే మాత్రం మనం బతకలేమా? ఎలాగో డిగ్రీ చేసావు కదా, ఏదో ఒక జాబ్ వస్తుంది. ఏంటి తనకు నీకు వచ్చేది? మా వాడు వదిలేస్తే ఆకుకూరలు అమ్ముకోవాల్సిందే. ఆహా, మీ వాడిని చూడు, చీకేసిన తాటికాయలా ఉన్నాడు. వాడికే జాబ్ వచ్చినప్పుడు మా అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. మా అమ్మాయికి రాదా? ఆహా, అమ్మాయి ఏం తక్కువ. ఆ ముఖం చూడు, నూడిల్స్ అమ్ముకున్నారు ఎలాగుందో. ఆహా, మీ వాడి ముఖం చూడు ఎలా ఉందో. దాని ముఖం చూడు. ముఖం చూసుకోరా చింపాంజిగా. నీ ముఖం చూసుకోయే కోతి ముఖం దాని. చూసుకోరా కోతి ముఖ పోడా. చింపాంజీ ముఖం దాని. ముఖం చూస్తేనే వాంతి వస్తుంది. నిన్ను చూస్తే నాకు వాంతి వస్తుంది. నిన్ను చూస్తే అంటే అంకుల్ ఆగండి. మీ మాటలు ఇలాగే కొద్దిసేపు వింటే పెళ్లి కాకుండా డైవర్స్ తీసుకునేలా ఉన్నాం. మా పెళ్లికి వస్తే సంతోషం, రాకుంటే ఇంకా సంతోషం. ఇప్పుడు ఎందుకంటారా మీరు? అంతా అయిపోయాక అప్పుడు తెలుస్తుంది.